మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద జరిగిన కానిస్టేబుల్ హత్య కేసులో మృతురాలి భర్త సంచలన విషయాలు బయటపెట్టాడు. కులాంతర వివాహం చేసుకున్నందుకే నాగమణి తమ్ముడు ఆమెను హత్య చేసినట్టు తెలిపాడు. గత నెల రోజుల క్రితం పోలీసుల సమక్షంలోనే బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్న సమయంలో నిన్ను తప్పకుండా చంపేస్తానని నాగమణి తమ్ముడు బెదిరించినట్లు వెల్లడించారు. తన తమ్ముడు తనను అడ్డగించాడని, తప్పకుండా చంపేస్తాడని నాగమణి తనకు కాల్ చేసినట్టు తెలిపారు. అయితే నాగమణికి ఇప్పటికే పెళ్లై విడాకులు కూడా జరిగాయని సమాచారం. అయితే వారసత్వ భూమిని విడాకుల తర్వాత నాగమణి తన తమ్ముడికి రాసిచ్చింది. అయితే రెండవ భర్తను కులాంత వివాహం చేసుకున్న తర్వాత తమ్ముడికి ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో పరమేష్ హత్య చేసినట్టు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద జరిగిన కానిస్టేబుల్ హత్య కేసులో మృతురాలి భర్త సంచలన విషయాలు బయటపెట్టాడు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందించిన సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? ఏదైతే రంగారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో అంటే టెస్ట్ నెలకొందని చెప్పొచ్చు. హత్య కోసమే అక్కని తమ్ముడు పరమేష్ కూడా హత్య చేసినట్టు, కిరాతకంగా హత్య చేసినట్టు కూడా పోలీసు విచారణలో తేలింది. నాగమణికి ఇదివరకే వివాహం అయి కూడా విడాకులు అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే తమ వారసత్వం ఇచ్చినట్టు భూమిని మొదటి వివాహం తర్వాత తమ్ముడికి నాగమణి ఇచ్చింది. అయితే రెండో వివాహం చేసుకున్న భర్త శ్రీకాంత్ ను కులాంతర వివాహం చేసుకున్న తర్వాత తమ్ముడికి ఇచ్చిన భూమి తిరిగి తనకి ఇవ్వాలంటూ కూడా తమ్ముడు పరమేష్ పై కూడా నాగమణి ఒత్తిడి చేస్తుందని కూడా తెలిసింది. ఈ క్రమంలో కూడా ఎప్పటికైనా అంటే పోలీసులు దీనికి సంబంధించి కూడా ప్రజామాసుల సమక్షంలో కూడా పంచాయతీ జరిగినప్పటికీ కూడా వాళ్ళ సమక్షంలో కూడా పరమేష్ ఎప్పటికైనా నేను చంపుతానంటూ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా స్కూటీపై డ్యూటీకి వెళ్తున్న నాగమణిని కారుతో ఢీకొట్టి కత్తితో కూడా పొడిచి అతి కీలకంగా హత్య చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే భర్త నాగమణి భర్త పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా స్పష్టం చేశారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్. లిమిట్స్ లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్నార్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి హయత్నార్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు. వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. ఇప్పుడు అమ్మాయి హయత్నార్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. ఈరోజు అమ్మాయి నేను ఒకటే క్లాస్ 9th 10th క్లాస్ నుంచి 2011-12 మాకు పరిచయం ఉంది. అప్పటి నుంచి కొద్దిగా అంటే మాట్లాడుతున్నాం. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో తెలిసింది, మామూలు 16 17లో తెలిసింది. అమ్మాయి తెలిసినాక అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టేసారు. వాళ్ళ ఇంట్లో వెళ్ళగొట్టినాక అమ్మాయి బయటకు వచ్చి బతికి హాస్టల్లోనే ఉండేది. హాస్టల్లో ఉండి వాళ్ళకి ఇంకా సోర్స్ ఏం లేదు, ఇన్కమ్ సోర్స్ అమ్మాయికి.
హాస్టల్లోనే బతికింది, హాస్టల్లోనే ఎన్ని రోజులు ఉండేది. అంటే ఇక నేనే జాబ్ చేసుకుంటే అమ్మాయికి హాస్టల్ ఫీజు కట్టుకుంటా చదివించింది. ఇప్పటికీ హాస్టల్లోనే ఉన్నాం మన నవంబర్ దాకా. అయితే ఇక వాళ్ళ ఇంట్లో వచ్చినాక వాళ్ళ ఇంట్లో పంపించేసారు. అమ్మాయి నేను జాబ్ చేసుకుంటే అమ్మాయిని చదివించిన. 2021లో కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో కింద మాట్లాడడం స్టార్ట్ చేసి ఇక మామూలుగా ఉండేరు, మామూలుగా క్యాజువల్గా మాట్లాడుతున్నారు. ఇక మళ్ళీ లాస్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటామని తెలిసింది. ఇక అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఎవరు మాట్లాడతలేదు. మామూలుగా వాళ్ళ తమ్ముడికి మాట్లాడేది, ఇంకా విషయం డీప్గా పోయేసరికి వాడికి మాట్లాడతలేడు. ఇక అమ్మాయి హాస్టల్లో నుండి చదివించింది. మేము అంతా సెటిల్ అయినాక చేసుకున్నాం అన్నట్టు మేము ఇక నవంబర్ దాకా పెళ్లి చేసుకున్నాం.